తిరుమల లడ్డూ వివాదం మీదన జగన్మోహన్ రెడ్డి అయితే ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాశారు. టీటీడీ లడ్డు తయారీ మీద సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణలో నిజానిజాలు వెలికి తీయాలి, వ్యవహారాన్ని జాగ్రత్తగా చూడకపోతే పరిస్థితులు దిగజారే ప్రమాదం ఉంది. చంద్రబాబు పాలనా సమర్థతపై ప్రజల నమ్మకాన్ని కోల్పోయారు. ప్రజలు దృష్టి మరల్చడానికి పచ్చి అబద్ధాలను ప్రచారం చేశారు. దీంట్లో భాగంగానే తిరుమల లడ్డూ తయారీలో నెయ్యికి బదులు జంతువులు కొవ్వు వాడారన్న ఆరోపణలు. రాజకీయ ఉద్దేశాన్ని దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు ఈ ప్రచారం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్ల మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. టీటీడీలో దృఢమైనటువంటి విధానాలు ఉన్నాయి. టీటీడీ గొప్పతనాన్ని చెప్పాల్సింది పోయి చంద్రబాబు బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారు. పరీక్షల్లో ఖచ్చితత్వంతో నిర్ధారణ లేకుండా చంద్రబాబు దిగ్భ్రాంతి కలిగించే ఆరోపణలు చేశారు. కేఎంఎఫ్ నందిని నెయ్యిపైన అబద్ధాలే చెప్తున్నారు. 2015 నుంచి 2018 వరకు అక్టోబర్ వరకు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు టీటీడీకి నెయ్యి సరఫరా చేయలేదు. వైఎస్ఆర్